కోట్లాది మంది దాహార్తిని తీర్చే నాగార్జున సాగర్ డ్యామ్ డెడ్ స్టోరేజ్కి చేరుకున్నది. ప్రభుత్వానికి ఓ జల విధానం లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లోపం, ఆంధ్ర ప్రభుత్వం అప్పనంగా నీటిని దోచుకొని పోవడంతో సాగర్ చూస్తుండగానే వట్టిపోయింది. దీంతో తెలంగాణలో తాగునీటికి కటకట ఏర్పడింది. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీటి కష్టాలు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ నీరంతా ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా డెల్టాకి తరలి వెళ్లింది. నిన్న మొన్నటి దాకా ఆంధ్రాకు యథేచ్ఛగా సాగునీరు విడుదలైంది. రోజుకు 9,000 క్యూసెక్కుల చొప్పున తరలించుకుపోయారు. దీంతో సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం ఒక్కసారిగా పడిపోయింది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం సాగర్ డ్యాం 511 అడుగుల డెడ్ స్టోరేజ్ కు పడిపోయింది. 312.045 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 133 టీఎంసీల నీరు మాత్రమే డ్యాంలో ఉంది. ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ద్వారా పోయే నీరు, సీపేజీ ద్వారా పోయే నీరు కూడా దిగువన ఉన్న ఆంధ్రాకే తరలి వెళ్తుంది. ఇప్పటికే ఈ ఏడాది కేటాయింపులకు మించి 74% నీటిని వాడుకుంది ఏపీ. అయినా ఇప్పుడు మళ్లీ తాగునీటి అవసరాల కోసం మరో 8 టీఎంసీలు కావాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. కేఆర్ఎంబీని తమ గుప్పిట్లో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం తమాషాలు చేస్తుంది. కేఆర్ఎంబీ కూడా ఏపీకే వత్తాసు పలుకుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ కొడుతోంది. నల్లగొండ జిల్లాకు తాగునీరు అందించాల్సినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవడం వలన ఇవాళ 512 ఫీట్లకు నీళ్లు పడిపోవడం జరిగింది. కనీసం తాగడానికి ఈ 2 నెలలు నీళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేటువంటి ప్రశ్నార్థకంగా మిగిలింది. అందుకనే ప్రభుత్వం ఏదైనా వరదలు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి వరద వచ్చి సముద్రం పాలైనప్పుడు నీటిని నిల్వ ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రతి దాంట్లో అయిపోయిన తర్వాత ఫెయిల్యూర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే ప్రభుత్వం ముందు చూపుతో ఉంటే ఉన్నటువంటి జలాలను కాపాడుకొని ఇప్పటికే సాగర్ అంతా అడగంటిపోయింది. ఇప్పుడు కేవలం సాగర్లో 4 టీఎంసీల నీరు మాత్రమే లభ్యత ఉంది. అది కూడా డెడ్ స్టోరేజ్ లో ఉన్న నీటిని అత్యవసర మోటార్లు పెట్టి లాగితేనే నీటి లభ్యత ఉంటుంది. దీంతో సాగర్ కింద ఆధారపడి ఉన్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలు వచ్చాయి. ప్రధానంగా నల్గొండలోని 900 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు, హైదరాబాద్ జంట నగరాలకు, రంగారెడ్డి జిల్లాకు మంచినీటి ఎద్దడి వచ్చింది. దాంతో కృష్ణా జలాల సరఫరా మరో వారం రోజుల్లో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్ట్ అంతా వట్టిపోయి కళావిహీనంగా దర్శనమిస్తోంది. ప్రాజెక్టు మొత్తం రాళ్లు రప్పలు తేలి ఎండిపోయి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాగునీటి అవసరాలు ఎలా తీర్చాలని ఇరిగేషన్, హైదరాబాద్ జలమండలి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి వేసవి తాపం ఎక్కువగా ఉంది. ఊళ్లలో బోల్లు, బావులు, చెరువులు అడుగంటిపోయాయి. పశువులకు కూడా నీరు దొరకని పరిస్థితులు దాపరించాయి. కానీ ఈరోజు ఎండాకాలం వచ్చిన తర్వాత సాగర్ నీరు సరిగా రాక ఈరోజు పట్టణ ప్రజలు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు వార్డులలో సరిగా నీళ్ళు రాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ పాత రోజులు తెచ్చుకొని బిందెలు, కుండలు తీసుకొని బయటికి వచ్చి జనం ఇబ్బంది పడుతూ ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కనుక అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అవసరమైన వార్డులలో ప్రైవేట్ బోర్లు తీసుకొని అయినా సరే ప్రజలకు నిత్యం రోజు నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అన్నం లేకుండా ఎండాకాలం ఇబ్బంది, ఒకరోజు అటు ఇటైనా ఇబ్బంది ఏం లేదు. కానీ వాటర్ లేకుండా మాత్రం బతకలేము. ఎండాకాలం ఇప్పటికే చాలా తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి కనుక ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ ను ఎండబెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్లోకి నీళ్లు వస్తాయని, ఆ నీటితో తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.